సో ఇట్లుంటాయి మన టెంట్స్ ఇక్కడ ఇట్లా వేసుకొని ఉండాలి. పరుపుల సెట్టింగ్ ఇంతమందికి ఈ 4 బాత్రూమ్లు సరిపోతాయా? సో ఈ ప్రైజులు చూస్తే హార్ట్ అటాక్ వస్తాయి. వేడివేడి ఉన్నాయి తినేది. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. లైక్ ట్రిప్ మీన్స్ అది కూడా సెక్యూరిటీ పార్ట్ టైంకే. సో ఎలక్ట్రానిక్ పిక్నిక్ అని. సో టెంట్స్ అవి అన్నీ పట్టుకొని పోవాలి. సో ఇప్పుడు టైం అయితే అవుతుంది, 4 అవుతుంది. మనం 4కి అక్కడ ఉండాలి. యాక్చువల్గా లేట్ అయింది. మనం ఎప్పుడు లాస్ట్ మినిట్ దొరుకుతూ ఉంటాం రన్నింగ్ ట్రైన్ ఎక్కడ అవుతుంది. సో అందరు వెయిట్ చేస్తున్నారు, పోదాం. సో ఇది కూడా ఒక మంచి వీడియో తీద్దామని అనుకుంటున్నాం. బ్లాగ్ చూద్దాం ఇది ఎట్లా వస్తుందో. సో ఎందుకంటే ఇది కొంచెం బెస్ట్ ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. టెంట్లు కొనుక్కొని అన్నీ అక్కడ గుడారాలు వేసుకొని అక్కడనే ఉండి అక్కడనే వర్క్ చేయడం. అన్ని 12 hour షిఫ్ట్స్ ఇవి. సో చూద్దాం ఎట్లుంటుందో. ఎక్కడైతే వెళ్తున్నాం ఇక్కడ నుండి వేరే కౌంటీకి వెళ్తున్నాం. లైక్ ఇక్కడ మనకు స్టేట్స్ అంటారు, ఇక్కడ కౌంటీ అంటారు. సో వాటర్ఫోర్డ్ కౌంటీకి వెళ్తున్నాం. బస్సులో వెళ్తాం. అరుణ్ కూడా వస్తున్నాడు. లెట్స్ గో. లగేజ్ చూడండి ఒకసారి. మన వాళ్ళు అయితే రెడీ ఉన్నారు అక్కడ. వెళ్ళిపోదాం. బస్ ఎక్కినాక మాట్లాడుకుందాం ఏమైనా ఉంటే. మొత్తం అడవిలోకి వచ్చేసినాం. వాటర్ ఫోర్డ్ వచ్చేసినాం. వాటర్ కూడా ఉన్నాయి. మొత్తం వాటర్ ఫోర్డ్ అంటే వాటర్ కనబడుతుంది. ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రాజుగారి కోట. Later. Come on bro. Hi. Hey hi. Okay. Food coupon. Waiting for you direct tracks and they're calling you. Nice. Bro, come on bro. ఇచ్చి పడేద్దాం. 2 రోజులు షిఫ్ట్ రావో తెలిసింది. మొత్తానికి మా క్యాంపింగ్ సైట్కి అయితే వచ్చేసినాం. సో మొత్తానికి అటు వెళ్తున్నాం. వెళ్ళి మన టెంట్లు అయితే ఫిక్స్ చేద్దాం. చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో ఏంది అనేది. డిక్కు ఉండిపోయినా అంతా. చూద్దాం. ఫస్ట్ టెంట్లు సెటప్ చేయాలి. చేసినాక మరి ఇప్పుడు ఆ షిఫ్ట్ ఎప్పుడు అనేది. ఓహో మొత్తం ఎట్లుంది ఒకసారి చూడండి. బ్యాక్ కెమెరా పెడతాం. సో ఇట్లుంటాయి మన టెంట్స్. ఇక్కడ ఇట్లా వేసుకొని ఉండాలి. మన టెంట్లు కూడా తెచ్చినాం. బాగుంది ఏరియా అయితే. కొత్త ఎక్స్పీరియన్స్. చూద్దాం ఎలా ఉంటుందో. శివ్ మన వాళ్ళు, మన క్లాస్ వాళ్ళే. మనవాడు నరేంద్ర అంతా మన వాళ్ళే ఉన్నారు. టెన్షన్ అయితే ఏం లేదు. బాగుంది. నైస్. చూడ్డానికైతే బాగుంది లొకేషన్. మన షిఫ్ట్స్ ఎప్పుడు ఉంటాయో, ఫుడ్ ఎలా ఉంటుంది ఏంది అనేది చెక్ చేయాలి ఒకసారి. అన్ని డీటెయిల్స్ తెలుసుకొని చెప్తా. టెంట్ ఫిక్స్ చేయాలి ఫస్ట్. మన టెక్కన్ కార్ అయితే ఇక్కడనే ఉంది. సో మన వాళ్ళందరూ ఇక్కడనే. ఇక్కడ సెట్ చేసుకోమంటారు. ప్లేస్ ఉందా? ఇంతమందికి ఈ 4 బాత్రూమ్లు సరిపోతాయా? అమ్మ ఇవే ఇంకా నాకు తెలిసి. కాకపోతే అటు ఉంటాయేమో, బట్ నియర్ బై అయితే ఇవే ఉన్నాయి. టఫే ఇక, దారుణంగా ఉంటాయి. చూద్దాం.
ఏ కమాన్ గుడారాలు చేరుకో. కమాన్ కమాన్ టెంట్లు వేసేయండి తొందరగా కుమారు తొందరగా. నీ కామెంట్ అనేది చంపుతారు కుమార్. కమాన్ కొలిక్ వచ్చింది కానీ ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్ వస్తలేదు. సో చాలా కష్టపడుతున్నాం మొత్తానికి, ఇంకా సెట్ అవ్వట్లేదు మొత్తానికి. ఇది చిన్న చిన్న తొందర ఈజీగా అయిపోయింది. ఇది అయిపోయిందా బ్రో సెట్టా? ఓకే నైస్. ఆంధ్ర వాళ్ళది కూడా అయిపోయింది మొత్తానికి సెట్. చిన్న కమాన్ బ్రో సాధించారు ఫైనల్గా. కొట్టట్లేదా? మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. బాగా చెప్పావు మైక్. కానీ ఈ అడవిలో ఇప్పుడు మనకి మద్యపానం ఎలా సేకరిస్తాం? ఎలా? మనం పోయి తీసుకోవచ్చా మద్యపానం? ఇక్కడ నిషేధించారు బైక్. ఓ షట్. మొత్తానికి అన్ని గుడారాలు అయితే రెడీ అవుతున్నాయి. నైస్ నైస్. ఏంది గుడారం ఊగుతుంది? ఏ గుడారం లైట్ గాలోకి లేస్తుంది. ఆడు లెక్క కొద్దే ఇస్తాడు, ఎక్కువ ఎందుకు ఇస్తాడు? వాళ్ళు కష్టపడతారు. ముడేస్తున్నాడు, 3 మిల్లు దగ్గరలో ఉంది ఈ టైం మనడికి. టెంట్ మరి ముడేసేది నువ్వే ఇప్పుడు. తనకి అందరు గుడారాలు వేసుకొని వెళ్ళిపోయారు. తను మా గుడారం అయితే అయిపోయింది, రెడీ అయింది టెంట్. సో ఇంకంతా బెడ్లు అయితే ఇప్పుడు మళ్ళీ బెడ్స్ తీసి, బెడ్స్ ఉన్నాయి అవన్నిటి గాలి కొట్టాలి, ఎయిర్ బెడ్స్ ఉన్నాయి. సో అవి సెట్ చేయాలి లోపల. టెంట్ అయితే సెట్ చేసారు. పరుపులో సెట్ 2 పర్సన్స్ది. ఇది పంపు ఇప్పుడు గాలి కొట్టాలి. మొత్తం బరువు కింద బరువు ఫస్ట్ డైరెక్ట్ అందులో వేసి కొడదామా? ఇది పైనకి, వైట్ది పైనకి డైరెక్ట్ అందులో సెట్ చేసి ఇటే ఉంది కాబట్టి కొట్టేసేద్దాం. పైప్ కనెక్ట్ చేద్దాం ఫస్ట్. హాయ్ బ్రో. అయిపోయింది, మీరు ఆల్రెడీ షిఫ్ట్ జాయిన్ స్టార్ట్ అయిందా మీకు? హాయ్, మీరు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మొత్తం రెడీ. ఓకే ఓకే కానివ్వండి. ఇక మీరు 8 to 8 టైం ఎంజాయ్ చేయండి. గాలి పంపిస్తే ఇక్కడ సైన్ ఇన్ చేస్తారు అందరు. ఇప్పుడు షిఫ్ట్ ఉన్న వాళ్ళకే ఫుడ్ కూపన్స్ ఇచ్చింది ఇక్కడ. మా వాళ్ళందరూ లైన్లో ఉన్నారు. మాకేమో రేపు మార్నింగ్ షిఫ్ట్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మేము కొనుక్కోవాలంటే ఇంత ఉంది. చికెన్ బర్గర్ 13 euros ఉంది. సో ఈ ప్రైజులు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఇంకా తప్పదు కాబట్టి ఏదో ఒకటి కొనుక్కొని తినాలి అంతే. ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఉంది.
నైట్ లవర్స్ స్పాట్ అట. లవర్స్ రాక్ మొత్తం ఎంటర్టైన్లో ఎంజాయ్ చేస్తాడు. సరే ఇంకా వాళ్ళ కార్డు వచ్చింది, తినేయండి. బాయ్, ఎంజాయ్. టిప్సా? టిప్స్ చెప్తా, ఇంకా మెసేజ్ చేస్తా. చికెన్ బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కొనుకొచ్చుకున్నాం, వాళ్ళు ఇవ్వలేదు. సో యాక్చువల్గా అయితే ఇవ్వాలి, బట్ ఈరోజు షిఫ్ట్ ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పాను అన్నారు. అన్నాక మనమే కొనుకొచ్చుకున్నాం. 13 euros అంట. ఇది మొత్తం సెటప్ అయిపోయింది. లోపల అయితే అన్నీ సెట్టింగ్, అన్నీ క్లోజ్ చేసుకొని పండడం. ఇంకా కొడుతురు మన వాళ్ళు, బెడ్లు సెట్ చేసుకుంటారు పంపుతోటి బయట. యా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే అయితే రేపు మార్నింగ్ షిఫ్ట్ ఉంది నాకు. మార్నింగ్ నుంచి ఏం జరుగుతుంది అనేది చూపిస్తాను. సో గుడ్ నైట్. చూస్తున్నాను.